ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ప్రతి ఉదయకాలం మంచి వాగ్దానాన్ని మనం వింటూ ఉన్నాం. మీరు స్వీకరించుకుంటున్నారా? ఈ ఉదయకాలం కూడా లేచిన వెంటనే ఈ వాగ్దానం నాతో మాట్లాడాలి ప్రభు అని ప్రార్థన చేసి వింటున్నారు కదా. అలాంటి వారికి చక్కటి వాగ్దానం 1 రాజులు 4:34. అతని జ్ఞానపు మాటలు తెలుసుకుంటకై అతని జ్ఞానం గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను యొద్దకు వచ్చిరి. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆనాడు దేవుడు సొలొమోనుకి ఇచ్చిన దేవుడు ఈరోజు మీకు ఇస్తున్నాడు. మీ జ్ఞానపు మాటలు వినడానికి మనుషులు మీ యొద్దకు రాబోతున్నారు. మామూలు మనుషులు కాదు, భూపతులు రాబోతున్నారు. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. యాకోబు 1:5-6 మనం చూస్తే ఎవరిని గద్దింపక జ్ఞానం కావాలని అనుకునే వారికి దేవుడు ధారాళంగా ఇస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, అయితే వాడు సందేహింపక విశ్వాసంతో అడగవలేను. నువ్వు విశ్వాసంతో ప్రభా నాకు ఈ ఏరియాలో జ్ఞానం కావాలంటే దేవుడు దయచేస్తాడు. జాబ్లోనో, కుటుంబ విషయంలో, ఫైనాన్సెస్లోనో, లేక నీకు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతున్నావేమో, నువ్వు చేస్తున్న పనులను బట్టి మూర్ఖంగా నువ్వు తీసుకుంటున్న స్టెప్స్ బట్టి నువ్వు నష్టపోతున్నావేమో. కానీ దేవుని దృష్టి అలా లేదు. నీ పట్ల దేవుని దృష్టి ఏంటంటే మనుషులందరూ నీ యొద్దకు వచ్చి నీ యొద్ద ఉన్న ఆ జ్ఞానపు మాటలు బట్టి నీకు గిఫ్ట్స్ తేవడం మాత్రమే కాదు, అనేకులకు దీవెనకరంగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి, సొలొమోనుకు దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంట. చూద్దాం. 1 రాజులు 4:33. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ కూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటినీ కూర్చి అతడు వ్రాసెను. అతని యొక్క కీర్తి లోకమంతా కూడా వ్యాపించింది. ఆయన గురించి పైన మనం చూసినట్లయితే 29వ వచనం, దేవుడు జ్ఞానమును, బుద్ధిని దేవుడు సొలొమోనుకి ఎలా ఇచ్చాడంట? వర్ణింప సఖ్యము కానంత ఇచ్చాడంట. దేవుడు అట్టి జ్ఞానము మీకు కూడా దయచేయునుగాక. వర్ణింప సఖ్యం కాని జ్ఞానం దేవుడు మీకు దయచేయునుగాక. మీ ఉద్యోగంలో జ్ఞానంతో మీరు పనిచేస్తే మంచి ఘనత, మంచి పేరు, అలాగే మీకు చాలా నెమ్మది కలుగుతూ ఉంటుంది. సొలొమోను ఏలుతున్నప్పుడు రాజ్యమంతా ఎంతో నెమ్మదిగా, హాయిగా, సుఖ నివాసం చేసేవారంట. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఈ కలహాలు, ఈ గొడవలు, ఈ యొక్క నష్టాలు, లేక ఇటువంటి నిందలే కావచ్చు, ఇటువంటి శ్రమలే కావచ్చు, కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్ బట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పటికైనా నువ్వు జ్ఞానం అడుగు. నేను నీ బిజినెస్ ఏంటి, నీ జాబ్ ఏంటి, నీ కుటుంబాన్ని ఏంటి, నీ ఫైనాన్సెస్ ఏంటి, నేను విస్తరింపచేసే జ్ఞానం నీకు ఇస్తాను. వర్ణింప సఖ్యం కానీ జ్ఞానం నీకు ఇస్తాను. నీకు ఎక్కడ జ్ఞానం కావాలో అది నేను దయచేస్తా అంటున్నాడు. సొలొమోనుకి నీటిలో ఉన్న జలచరములే కావచ్చు, ఆకాశ పక్షులే కావచ్చు, కొండ మీద ఉన్న చెట్లే కావచ్చు, గోడ మీద మొలుస్తున్న చిన్న మొక్కలే కావచ్చు, ప్రతి ఒక్కటి గురించి దేవుడు సొలొమోనుకి అవగాహన ఇచ్చాడంట. నీకు కూడా ప్రతి విషయంలో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి అన్నిట్లో నువ్వు లాభం చూసేలాగా దేవుడు నీకు జ్ఞానం కలుగచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి, విశ్వాసంతో ఏకీభవించండి. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఎవ్వరు సందేహింపక విశ్వాసంతో అడిగినట్లయితే వారికి అయ్యా నీవు జ్ఞానం ఇస్తామని చెప్పావు. ఆ జ్ఞానం కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, కుటుంబం నిలబెట్టుకోవాలన్నా, అయ్యా జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, కెరియర్లో, మనుషుల రిలేషన్షిప్స్లో, మనీ విషయంలో కూడా ప్రతి విషయంలో జ్ఞానం కావాలి. అట్టి జ్ఞానం మాకు దయచేయండి ఆయన. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మాకు కూడా దయచేసి మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ వాక్యం విన్న మీరందరూ కూడా ధన్యులు. ఈ రోజు నుంచి జ్ఞానం కొరకు మనం ప్రాధేయపడదాము. దేవుడు మిమ్మల్ని రాజ్యాలు కట్టే జ్ఞానం మీకు దయచేయనుగాక. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కమెంట్లో గివ్ మీ విస్డమ్ లార్డ్, ఐ వాంట్ ఇట్ ఫ్రమ్ యూ అని పెట్టండి. మే గాడ్ గివ్ యూ విస్డమ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్రైజ్ ది లార్డ్.